తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఏ విద్యార్థి యువతకు న్యాయం చేశామని అడుగుతా ఉన్నాం. ఈరోజు పేర్లమని విద్యార్థి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువతలను నువ్వు తన్నినప్పుడు నీకు ఈ విషయం గుర్తు రావట్లేదా? ఈ 12 రోజుల నుంచి నువ్వు వేస్తున్నటువంటి నాటకాలు, నీ కపట నాటకాలు ఆపోయాయని అడుగుతా ఉన్నాం. నువ్వు విద్యార్థి యువతకి ఏం చేస్తా అన్నావు? మాట తప్పను మడని చెప్పనన్నావు. ఈ 5 ఏళ్ళ విద్యార్థి యువతలందరూ నాశనం చేసావు. ఈరోజు పేర్లమని చంప మీద కొట్టి విద్యార్థులని ఈరోజు మోసం చేసి అరచేతుల్లో వైకుంఠాలు చూపించావు. కానీ విద్యార్థి యువత రాష్ట్రంలో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీలకి మేము ఓటైపోతా ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురాబోతా ఉన్నాం. ఈ స్టిక్కర్ల నాటకాలు, స్టిక్కర్ల వ్యాపారాలు, స్టిక్కర్ల డ్రామాలన్నీ ఆపండి అని చెప్పి రాష్ట్ర విద్యార్థి యువత అందరూ కూడా సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. విజయవాడలో ఒక నాటకదారుడు ఉన్నాడు, కపట నాటకదారుడు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంకి వచ్చి ఇక్కడ నాటకాలు వేస్తూ ఉన్నాడు. ఈరోజు కపట నాటకాల అధికార సూత్రధారి జగన్మోహన్ రెడ్డి నేను పులివెందులో చూసాం. ఈరోజు రూపాయి స్టిక్కర్లలో నేను 10 రూపాయల స్టిక్కర్ వేసాడు పెద్దది. ఈ నాటకాలు రాష్ట్ర ప్రజలందరూ పులివెందుల నుంచి నేను చూపించాలి, పులివెందులో నేను గెలవాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాడు పులివెందుల్లో కూడా గెలవడని చెప్పి సూటిగా తెలియజేస్తా ఉన్నాం. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యార్థి యువతను మోసం చేశాడో ఆ విద్యార్థి యువత అందరికి కూడా భరోసా ఇవ్వడం కోసం 20 లక్షల ఉద్యోగాలు ఈరోజు రేపు ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పి తెలియపరిచారు. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలియపరిచారు. విద్యార్థి యువత అందరూ కూడా తెలుగుదేశం, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం ఉమ్మడి పార్టీలకు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనం చూడాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటగా 10వ తరగతి విద్యార్థుల మీద దాడి, తర్వాత ఇంటర్ విద్యార్థుల మీద దాడి, తర్వాత ఎయిడెడ్ వ్యవస్థల మీద దాడి, ఎల్కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి విద్యార్థులు ఎందుకయ్యా పీజీ విద్య ఇవ్వట్లేదని చెప్పి జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ విద్యార్థులు ఎదిగినందుకు విద్యార్థుల మీద దాడి. అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి విడుదల చేయలేదు. మా ఉద్యోగాలు ఎక్కడున్నాయో జగన్మోహన్ రెడ్డి అని అడిగినందుకు పోలీస్ యంత్రాంగంతో దాడి చేపించావు. అదేవిధంగా మెగా డిఎస్సి విడుదల చేస్తా ఉన్నావు, సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నావు. వీటన్నిటిలో ఎందుకయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి మాట తప్పో మడం చెప్పనన్నావు? నువ్వు ఎందుకు ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వట్లేదని అడిగిన ప్రతి సంవత్సరం, ప్రతి రోజు 5 సంవత్సరాల్లో అడిగినప్పుడు నీకు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి? మమ్మల్ని తల్లినప్పుడు గుర్తు రాలేదా జగన్ రెడ్డి? ఆ రోజు 5 సంవత్సరాల నుంచి గాయపడతా ఉన్నాం. నువ్వు ఈ 12 రోజుల్లో నీ తగిలిన దెబ్బకే కపట నాటకాలు వేస్తున్నావు. నీ కపట నాటకాలు వినటానికి, చూడటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ముఖ్యంగా విద్యార్థి యువత కూడా సిద్ధంగా లేరు. తస్మాత్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రేపు ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉంది. రాష్ట్ర ప్రజలు, విద్యార్థి యువత, మహిళలు, కార్మికులు, రైతులు, కర్షకులు అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటైపోతా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.